నేడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సామాజిక సాధయాత్ర జరగబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర అక్కడ ఏ విధంగా జరగబోతుంది, ఎటువంటి రెస్పాండ్ ఉంది ప్రస్తుతం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక జైత్రయాత్రగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగ్విజయంగా జరుగుతుంది. ఈ రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర జరగనుంది. ఇప్పటికే అనంతపురం నగరంలో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పదవులు ఇచ్చారు, రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. అందుకే సామాజిక న్యాయం జగనన్నతో సాధ్యం అంటూ ఇక్కడ ప్లకార్డులు పెట్టుకొని ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపున జై జగన్ నినాదాలు, మరోవైపున సామాజిక న్యాయం జగనన్నతో సాధ్యమను పూర్తి స్థాయిలో ప్లకార్డులు పట్టుకొని పూర్తి స్థాయిలో సీఎం జగన్కు సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు ఒక బీసీ ప్రతినిధిగా? ప్రధానంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎట్లాంటి మేలు జరిగిందంటారు? ఈరోజు ఉద్యమాల పురిటిగడ్డ పైన అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఘన విజయంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, పేద వర్గాలకు అందరికీ సవినయంగా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఒక లోతుగా ఆలోచిస్తే గతంలో ఒకప్పుడు శ్రమజీవులుగా ఉన్నాం, కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళం, రోజు కూలి పని చేసుకుని బతికేటటువంటి వాళ్ళం, రాజకీయ అవకాశాలకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళం, సరైనటువంటి విద్యకు దూరంగా ఉండేటటువంటి వాళ్ళం, సరైనటువంటి ఆరోగ్యానికి దూరంగా ఉండేటటువంటి వాళ్ళం. మరి ఈరోజు ఈ సమాజంలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం, సామాజిక భద్రత, ఆర్థిక భరోసా, రాజకీయ అవకాశాలు మెండుగా మన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథంలోనూ అభివృద్ధి సంక్షేమంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో చీకట్లను చీల్చుకొని వచ్చినటువంటి ఒక వెలుగురేఖగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కుట్రలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కుట్రలు కావచ్చు, ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు న్యాయం దాదాపు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు బీసీ ఎస్సీ మైనార్టీలు నువ్వు ఏం చేయకపోగా చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే, ఈ అవకాశాలను వినియోగించుకొని బీసీ ఎస్సీ మైనార్టీ ప్రజలు కూడా మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రికి, మన వెనకాల ఉన్న దమ్మున్నటువంటి ముఖ్యమంత్రికి మనం కూడా అండగా దండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైట్, మీకు చెప్పండి, ప్రధానంగా మైనార్టీల వెల్ఫేర్ ఏ విధంగా జరుగుతుందంటారు? ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్ గారి పాలన ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సామాజిక సాధయాత్ర ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగబోతోంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన దేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే ఎవరు లేరు. ఈరోజు 4 ఎమ్మెల్యేలు కానివ్వండి, 4 ఎమ్మెల్సీలు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఈరోజు అనంతపురం నగరంలోనే చూసుకుంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి, అదే 10 కార్పొరేట్ల టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన కార్పొరేషన్లోనే దాదాపుగా 50 సీట్లు ఉంటే కార్పొరేటర్లుగా 34 మందికి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే కేవలం 2,000 కోట్లు మాత్రమే ముస్లిం వెల్ఫేర్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో 23,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా మీ అందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీ సీట్ని కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్స్ని కేటాయించడం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. రైట్, మొత్తం మీద అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం దాకా బస్సు యాత్ర జరగనుంది. ఆ తర్వాత చెన్నకేశవ టెంపుల్ వద్ద ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరగనుంది. అనంతరం బహిరంగ సభ జరగనుంది. థ్యాంక్ యూ శివారెడ్డి.